మట్టి నుండి పుట్టిన మీరు కడకు మట్టిలోనే కలిసిపోయెదరు. శుభదినము. సహోదరీ సహోదరులారా, ఈ రోజు మీకు ప్రభువు పిలుపు వినబడినచో మీ హృదయములను కఠినము చేసుకోవలదు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామములో మీకు శుభములు కలుగునుగాక. ఫిబ్రవరి 14వ తేదీ 2024 సంవత్సరం. విభూది బుధవారము. తపస్సు కాలము ఆరంభము. మొదటి పఠనము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము నుండి 18వ వచనము వరకు. ప్రభువు ఇట్లు అనుచున్నాడు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలిరండు. ఉపవాసముతోను సంతాపముతోను ఏడ్పులతోను నా వద్దకు తిరిగిరండు. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలను ముక్కలు చేసుకొనుడు. మీరు ప్రభువు చెంతకు తిరిగిరండు. ఆయన కరుణామయుడు, దయాపరుడు, సులభముగా కోపపడువాడు కాడు. అనంతమైన ప్రేమ కలవాడు, తాను నిశ్చయించుకొన్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేయువాడు. ఒకవేళ మీ ప్రభువైన దేవుడు మనసు మార్చుకొని మీకు పంటలు అనెడు దీవెననీయవచ్చును. అప్పుడు మీరు ఆయనకు ధాన్యము ద్రాక్షాసారాయమును అర్పింపవచ్చును. సియోను కొండపై బాకానూదుడు. ఉపవాసము చేయవలెనని ప్రజలకాజ్ఞ నిండు. వారిని సమావేశపరపుడు. పవిత్ర సభకు జనులను ప్రోగు చేయుడు. వృద్ధులను పిల్లలను చంటి బిడ్డలను కూడా కొనిరండు. నూతనముగా పెండ్లియాడిన దంపతులు కూడా తమ గృహములను వీడి రావలెను. ప్రభువునకు సేవచేయు యాజకులు బలిపీఠమునకును మంటపమునకును మధ్య శోకించుచు, ప్రభు నీ ప్రజలపై దయచూపుము. అన్య జాతులు మీ దేవుడెక్కడున్నాడని పలుకుచు మమ్ము చిన్నచూపు చూచి గేలిచేయకుందురుగాక అని ప్రార్థింపవలెను. అప్పుడు ప్రభువు తన దేశముపై ఆదరము చూపును, తన ప్రజలను కరుణించును. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 3 నుండి 4, 5 నుండి 6, 12 నుండి 13, 14, 17 వచనములు. అందరూ నీకే ద్రోహముగా మేము పాపము చేసితిమి. ప్రభు మీ నిశ్చలమైన ప్రేమతో మమ్ము కరుణింపుము. నా అపరాధములు నాకు తెలియును. నేనెల్లప్పుడూ నా తప్పులను జ్ఞప్తికి తెచ్చుకొనుచునేయుండును. నీకే కేవలము నీకే ద్రోహముగా నేను పాపము చేసితిని. నీవు దుష్కార్యములుగా గణించు పనులను చేసితిని. నీవు నాకు తీర్పు చెప్పుట న్యాయమే, నన్ను దోషిగా నిర్ణయించుట సబబే. అందరూ నీకే ద్రోహముగా మేము పాపము చేసితిమి. ప్రభు మీ నిశ్చలమైన ప్రేమతో మమ్ము కరుణింపుము. నేను పుట్టినప్పటి నుండి పాపాత్ముడనే, మా అమ్మ కడుపున పడినప్పటి నుండి కిల్బిషాత్ముడనే. నీవు చిత్తశుద్ధిని కోరువాడవు. నా మనస్సును నీ జ్ఞానముతో నింపుము. అందరూ నీకే ద్రోహముగా మేము పాపము చేసితిమి. ప్రభు మీ నిశ్చలమైన ప్రేమతో మమ్ము కరుణింపుము. నీ రక్షణానందమును నాకు మరల దయచేయుము. విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపుము. అప్పుడు నేను పాపులకు నీ మార్గమును తెలియజేయుదును. వారు నీ యొద్దకు తిరిగి వత్తురు. అందరూ నీకే ద్రోహముగా మేము పాపము చేసితిమి. ప్రభు మీ నిశ్చలమైన ప్రేమతో మమ్ము కరుణింపుము. నా రక్షకుడైన దేవా, నన్ను రక్తాపరాధము నుండి కాపాడుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. అందరూ నీకే ద్రోహముగా మేము పాపము చేసితిమి. ప్రభు మీ నిశ్చలమైన ప్రేమతో మమ్ము కరుణింపుము. దేవా, నేను అర్పించు బలి పశ్చాత్తాపపూరితమైన హృదయమే. విరిగి నలిగినట్టిదియు వినయాన్వితమునైన హృదయమును నీవు అనాదరము చేయవు. అందరూ నీకే ద్రోహముగా మేము పాపము చేసితిమి. ప్రభు మీ నిశ్చలమైన ప్రేమతో మమ్ము కరుణింపుము. రెండవ పఠనము. అపోస్తలుడైన పునీత పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 20వ వచనము నుండి 6వ అధ్యాయము 2వ వచనము వరకు. సహోదరీ సహోదరులారా, మేము క్రీస్తు రాయబారులమై క్రీస్తు కొరకు మాట్లాడుచు ఇదిగో మేము ఇటు వచ్చితిమి. దేవుడే మా ద్వారా మిమ్ము ఉద్బోధించుచున్నాడు. కావున దేవునితో సఖ్యపడుడు అని క్రీస్తు పక్షమున మిమ్ము బతిమాలుకొనుచున్నాము. క్రీస్తు పాపరహితుడు, కాని దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. ఏలయన
ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందవలెనని అటుల చేసెను. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేయరాదు అని దేవుని తోటి పనివారమైన మేము మిమ్ము అర్థించుచున్నాము. ఏలయన అనుకూల సమయమున నిన్ను ఆలకించితిని, రక్షణ దినమున నీకు తోడ్పడితిని అని దేవుడు చెప్పుచున్నాడు గదా. అయినచో ఆలకింపుడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇది ప్రభువు వాక్కు. సువిశేష పఠనము. అపోస్తలుడైన పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు మరియు 16వ వచనము నుండి 18వ వచనము వరకు. మనుష్యుల కంటబడుటకై వారి ఎదుట మీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్తపడుడు. లేని ఎడల పరలోకమందలి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోను వీధులలోను డాంబికులు చేయునట్లు నీవు నీ దానధర్మములను మేళతాళాలతో చేయవలదు. వారు అందుకు తగిన ఫలమును పొందియున్నారని నేను మీతో వక్కానించుచున్నాను. నీవు దానము చేయునప్పుడు నీ కుడిచేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండునట్లు రహస్యముగా చేయును. అట్లయిన రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వస్తును. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలో వీధుల మలుపులలో నిలువబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి. వారికి తగిన ఫలము లభించునని మీతో వక్కానించుచున్నాను. ప్రార్థన చేయునప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడయ్యున్న నీ తండ్రిని ప్రార్థింపుము. అట్లయిన రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వస్తును. మీరు ఉపవాసము చేయునప్పుడు కపట వేషధారుల వలె విచారవదనములతో ఉండకుడు. వారు తమ ఉపవాసము పరులకంట పడుటకై విచారవదనములతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించునని మీతో వక్కానించుచున్నాను. ఉపవాసము చేయునప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖము కడుగుకొనుము. అందువలన అదృశ్యుడయ్యున్న నీ తండ్రియే కాని మరెవ్వరును నీవు ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు. అట్లయిన రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తన బహుమానమును బాహాటముగా వస్తును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. అడగండి మీకు వసగబడును, వెదకండి మీకు లభించును, తట్టండి మీకు తెరువబడును అని మందలించితిరి కదా. ఇదిగో ప్రభు పూర్ణ హృదయంతోనూ నిండు మనస్సుతోనూ మిమ్ము ప్రేమించుటకును మహిమ పరచుటకును ఎప్పుడూ మిమ్ము మరువకుండుటకును అవసరమైన భక్తిని శక్తిని మాకు దయచేయుము. మీ దివ్యనామము ఎడల ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి జీవించునట్లు ప్రసాదించుము. మీ దివ్య ప్రేమతో మా అపరాధములను మన్నించి మేము మారుమనస్సు పొందుటకై ఈ 40 రోజుల ప్రయత్నములో మీరు మాకు తోడుగా ఉండి సహాయము అందించుము. మా బిడ్డల హృదయములను మీ ఆధీనంలో ఉంచుకుని మీ మార్గములో నడుచు భాగ్యమును ప్రసాదించుము ప్రభువు. సదాకాలము జీవించుచు పరిపాలించెడు ప్రభువా. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన దైవ వాక్కు ద్వారా అభిషేకించబడి మననాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకొనుడు. ఈ రోజు నుండి తపస్సు కాలము ఆరంభము కనుక సహోదరులారా, మన బలహీనతల వల్ల మన దైనందిన జీవితంలో అడుగడుగునా పలు శోధనలు ఎదుర్కొంటున్నాము. మన బలహీనతలను దూరం చేసి ప్రభువులో మన ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకోవడానికి ఈ 40 రోజుల కాలము సద్వినియోగం చేసుకుని ప్రభువైన క్రీస్తులో బలపడి సమృద్ధి పొందాలని ఆశించుచున్నాము. ఉపవాసము చేయుటకు 14 ఏండ్లు పైబడిన వారు 59 ఏండ్లులోపు పూర్తి ఆరోగ్యంతో ఉన్నవారే అనుమతించబడినది.
ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే చేయాలి. అన్ని వయసుల వారికి మాంసాహారము పూర్తిగా నిషిద్ధం. కనీసం విభూది బుధవారము నాడు, పవిత్ర శుక్రవారము నాడు ఈ 2 రోజులు ఉపవాసము చేయుట శ్రేష్టము. ప్రతిరోజు ఉపవాసము చేయువారు మధ్యాహ్నం 3 గంటలకు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. ఎండ తీవ్రత పెరుగుతుంది కాబట్టి ద్రవ పానీయాలు తీసుకోవడం ద్వారా సమస్యలు ఏర్పడకుండా నిరాటంకంగా దీక్ష సంపూర్ణము చేయుటకు ప్రయత్నము చేద్దాము. ధన్యవాదములు. వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ప్రియ మిత్రులకు షేర్ చేయండి. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు, మీ బిడ్డలకు తోడై యుండునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.